ఇది 1969 స్టోరీ అండి. ఒక పేద రైతు పొలం పనులు చేసుకొని రాత్రి దేవుడిని ఇలా ప్రార్థిస్తుంటాడు. నాకు ఏదైనా చిన్న నిధి చూపించవచ్చు కదా అని. అంతలోకి అతని ముందు వచ్చి ఒక మూట పడుతుంది. ఆ మూట ఏంటా అని చూడబోయే లోపలే మాటలు కూడా వినిపిస్తాయి. ఈ మూటలో నీవు ఒక్కొక్క బంగారు నాణ్యం తీయాలి, అలా ఎన్ని నాణ్యాలైనా తీసుకోవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అది ఆ సంచి నదిలో పడేయాలి తర్వాత అని వినిపిస్తాయి. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోమని చెప్తారు. ఆ సంచి నదిలో పడేసే లోపల ఆ నాణ్యాలు నువ్వు ఖర్చు పెట్టకూడదు అని మాటలు వినపడి ఆగిపోతాయి. ఈ లోపల ఆ రైతు ఒక్కొక్కటి చొప్పున బంగారు నాణ్యాలు బస్తాలు బస్తాలు తీస్తానే ఉంటాడు. రేయి పగులు భిక్షం ఎత్తుకుంటూ ఆ డబ్బులు తీస్తానే ఉండి చాలా బస్తాలు పోగు చేస్తాడు. తీరా చూసుకుంటే ఒకరోజు నైట్ అతను చనిపోతాడు. ఇలా చనిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా ఆ ప్లేస్కి వచ్చి చూస్తారు. బస్తాలు బస్తాలు బంగారు నాణ్యాలు ఉంటాయి, కానీ అతను అడుక్కుంటూ ఉంటుంటాడు. అందుకే ఆశపడవచ్చు కానీ అత్యాశ పడకూడదు. అదే ఈ స్టోరీ.